అమ్మకు వందనం. అమ్మకు వందనంపై ఆంధ్రప్రదేశ్లో చాలా రచ్చ అయితే జరుగుతుంది. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చారు, 15,000లో 2,000 కట్ చేసుకున్నాడు ఆయన. కాబట్టి అలా కాకుండా మేము 15,000 ఇస్తాం, మేము ప్రతి బిడ్డకి ఇస్తాం అనేది కనుక లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పడం విన్నాం మనం. తీరా ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది? మరలా సేమ్ అంతే, 13,000 ఇస్తున్నారు, 2,000 కట్ చేస్తున్నారు. కానీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని ప్రజలు చాలామందికి దీని గురించి మాట్లాడుకున్నారు. చాలామంది అనుకున్న మాట ఏంటంటే స్కూల్ ఫండ్ కింద లేదా అయితే విద్యకు సంబంధించిన దాన్ని ఖర్చు పెట్టడం కోసం అని చెప్పేసి ఇలాగ దేనికోసం కూడా ఆ 15,000లో నయా పైసా కూడా తగ్గించకుండా 15,000కి 15,000 అకౌంట్లో వేసేస్తారు అని అనుకున్నారు. కానీ అలా జరగలా. ఇక్కడ కూడా 2,000 కట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ ఏదైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని ఒక పథకం ప్రారంభించారో ఆ పథకం పేరు మార్చారు. ఎలాగైతే అమ్మ ఒడిని తల్లికి వందనంగా మార్చారు, అలాగే రైతు భరోసానే అన్నదాత సుఖీభవగా మార్చి అన్నదాత సుఖీభవ వేస్తామని చెప్పారు. అలాగే ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తున్నాడు, దాంట్లో కేంద్ర ప్రభుత్వమే 6,000 ఇస్తుంది, ఇంకా ఆయన ఇచ్చేది ఏముంది బోడి అన్నట్టుగా చాలా మటుకు చెప్పుకొచ్చారు వాస్తవంగా అయితే కనుక. కానీ మేము అలా కాదు 20,000 ఇస్తున్నాం అనేది చెప్పారు. మీరు ఇక్కడ క్లియర్గా మాట నాల ఆ మాటనే ముందు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మీరు ఏంటనేది చెప్తాను. చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు అన్నదాత సుఖీభావ గురించి? కాబట్టి కామెంట్ చేయండి, ఫస్ట్ అయితే లైక్ చేయండి. జగన్ ఇచ్చేది 13,500 రూపాయలు అయితే అందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 6,000 ఇచ్చేస్తుంది. కాబట్టి ఇంక జగన్ ఇచ్చేది ఏముంది? మేమైతే అలా కాదు 20,000 ఇస్తాం. నా మాట మీకు అర్థమయ్యి ఉంటుంది. జగన్ ఇచ్చేది 13,500 రైతు భరోసా కింద, దాంట్లో ఇంచుమించుగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. కాబట్టి ఇంకా జగన్ ఇచ్చేది ఏముంది అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత మాట అంటే మేమైతే 20,000 ఇస్తాం. అర్థమైంది కదండి? అంటే ఇప్పుడు 20,000 అంటే చాలామందికి అనుమానం రైతుల్లో కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ విషయంలో కానీ. ఏంటంటే 20,000 అంటే పూర్తిగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా 20,000 ఇస్తారా, లేక ఆ 6,000తోనే 20,000 అనేది చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే 6,000తో కలుపుకునే 20,000 ఇస్తాం అని అయితే కనుక, అంటే అవి ఒక 14, ఈ ఒక 6, 20,000. కాబట్టి 20,000 ఆ రకంగా మేము ఇస్తాం అని అన్నారు అని అయితే నా అభిప్రాయం. కాబట్టి అంటే ఇంచుమించుగా 53,52,000 మంది రైతులు ఉన్నారండి. 53,52,000 మంది రైతులు ఉన్నారు. దీంట్లో అంటే 53,52,000 రైతులకి 20,000 రూపాయలు చొప్పునంటే 11,000 కోట్లు అవుతుందంట. కాబట్టి 11,000 కోట్లకి బడ్జెట్లో కేటాయించాలి కదా పథకానికి ఇంతని, కానీ బడ్జెట్లో కేటాయించింది మాత్రం 1,000 కోట్లే. మరి ఇప్పుడు ఇది ఎలా చేస్తారనేది చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి. అదే అనుమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన మాటల్లో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా విందాం ఈ దీని గురించి, అన్నదాత సుఖీభవ గురించి. చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి? సూపర్ 6లో చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు, చిన్న పిల్లలు కనపడితే చాలు ఏమనేవాడు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. సూపర్ 6. ఈరోజు గవర్నమెంట్ బడులలో గవర్నమెంట్ బడులు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమందో తెలుసా? దాదాపుగా 84 లక్షల మంది పైచులకు. ఇక్కడ నేను కరెక్ట్ చేయాలండి. ఎందుకంటే 84 లక్షలు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అది ఒక వెబ్సైట్ నుంచి చెప్తున్నారంట. దాని గురించి లోకేష్ గారు వివరణ ఇచ్చారు. ఏంటంటే అంత 84 లక్షల మంది పిల్లలంటే కనుక ఎల్కేజీ వాళ్ళు ఉన్నారు, దాంట్లో యూకేజీ వాళ్ళు ఉన్నారు, నర్సరీ వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరి లిస్టు కలిపి అది వాళ్ళు అది ప్రొజెక్ట్ చేశారు. అంతేగాని వాళ్ళందరినీ కలుపుకుంటే అంతమంది వస్తారు వాళ్ళందరూ కాదు. మనకి ఎలిజిబుల్ ఎంతమంది 1వ తరగతి నుంచి అనేది కదా మనకు కావాల్సింది. మరి ఎల్కేజీ యూకేజీ అన్ని లక్షల మందిని ఎలాగానే చెప్పేసి ఒక వివరణ అయితే ఇచ్చారు.
ఇంటూ 15,000 అంటే దాదాపుగా 13,000 కోట్లు. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి, అలాంటిది ఈ పథకం ఎక్కడుంది, దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో అంటే అది కూడా ఎగరగొట్టేదానికోసం, అది కూడా 5,000 చిల్లర. అన్నదాత సుఖీభవ గురించి ఒకసారి విన్నాం. సూపర్ 6 ఏమంటాడు ప్రతి రైతుకు, రైతుల గురించి ఇప్పుడు ఏమన్నాడు, ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు, ఎలక్షన్ క్యాంపెయిన్లలోనూ గాను ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు, జగన్ ఇచ్చేది 13,500, అందులోనూ కేంద్రం ఇస్తా ఉంది 6,000, మేము వస్తే 20,000 ఇస్తాము అంటే దాని అర్థమైంది, కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చినావు. అంతే. ఇదే నేను కూడా మీకు చెప్పాలనుకుంది. జగన్ ఇచ్చింది ఎంత 13,500, దాంట్లో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలా కాదు మేమైతే 20,000 ఇస్తాం అంటే ఆ మాటకు అర్థం వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాకుండా మేము ఒక 20,000 ఇస్తాం అనే అర్థాన్ని ఇచ్చేటట్టుగా మాట్లాడారు చాలామంది. అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. దాని గురించే నేను ఈ వీడియో చేయటం. అంతే కదా నువ్వు చెప్పిన మాటలు, అంతే కదా చెప్పింది. జగన్ 13,500 ఇస్తున్నాడు, అందులో కేంద్రం 6,000 ఇస్తున్నాడు, జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు, క్యాంపెయిన్లో మాట్లాడినారు. అంటే ఎట్లా ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినావు అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 రూపాయలు ఇస్తాననే కదా నువ్వు చెప్పింది. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అని. నీ స్కీమ్ వేరే, వాళ్ళది పిఎం కిసాన్, అది వేరే స్కీమ్. నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్టలా, అంతే కదా అని అర్థం. 53,52,000 మంది రైతులకు ఇంటూ 20,000 రూపాయలు అంటే దాదాపు 11,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. ఎంత 1000 కోట్లు. ఎంత కేటాయింపు చేసినావు? 1000 కోట్లు. అంటే ఎవరిని మోసం చేయడం కోసం? మోసం కాదా? విన్నాం కదా, రైతు భరోసా గురించి, అన్నదాత సుఖీభావగా పేరు మార్చుకున్న ఆ పథకం గురించి కేటాయింపులో మాత్రం 1000 కోట్లు, కాకపోతే అయ్యేది మాత్రం 11,000 కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎద్దేవా చేస్తున్నారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అమ్మకు వందనంలో ఇంకోటి ఉందండి, తల్లికి వందనం. రీసెంట్గా నేను ఒక సబ్స్క్రైబర్ నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఏంటంటే అన్న, చాలామంది అంగన్వాడీ ఆయాములు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, వాళ్ళలో చాలామందికి ఏంటి ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది. ఎందుకంటే వాళ్ళ శాలరీ 11,500 కానీ 12,000గా పరిగణించి కాబట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళ పిల్లలకి ఎవరికి ఇవ్వట్లేదు అనేది అన్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి పునరాలోచించుకోవాలనే అభిప్రాయం. తర్వాత ఈ రకంగా అంటే తల్లికి వందనం లాగానే షరతులు ఏమన్నా ఉంటే కనుక ఆ షరతులతో కూడినటువంటి రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో దాన్ని కూడా ఈ నెల 16వ తేదీలోపుగా ఇచ్చేస్తారు అని అయితే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. 16వ తేదీ కానీ అదే 20వ తారీఖు లోపు అయితే కనుక అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేస్తారని ప్రభుత్వం మాట్లాడుతుంది. చూడాలి దీనికి ఎలాంటి షరతులు విధిస్తారో ఏంటనేది చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.